అయితే శేఖర్ భాష మీద అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోదలుచుకోలేదు. ఇంత శేఖర్ భాష మీద కంప్లైంట్ పెట్టాం కదమ్మా, యాక్షన్ తీసుకోండి. అదే నార్సింగ్ బిఎస్లో పెట్టాం. మా నార్సింగ్ పోలీసులకు ఉదారత లింకులన్నీ కూడా ఇచ్చాం. టేక్ డౌన్ కాలతో పని అవ్వట్లేదు కాబట్టి రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసుకుంటున్నాం. యుద్ధం ఎంతవరకైనా చేస్తామమ్మా, దాంట్లో భయపడి వెనకపోయేదే ఉంది. ప్రజల ముందు చర్చకు రావాలా, ఆడ మాట్లాడింది మేము మాట్లాడింది. ఈ పిల్ల బూతులు తిట్టిన 4 ఆడియోలు, మస్తాన్ సాయితో మాట్లాడిన 2 ఆడియోలు, పిల్ల పేరు మీద 2 ఎఫ్ఐఆర్లు, ఈ కంటెంట్స్ అన్నీ ఈ పిల్ల 14 ఏళ్ల జీవితాన్ని వదిలేయడాన్ని, నాశనం అయిపోవడాన్ని నిర్ధారించేస్తాంటే అవునండి. ఒకసారి దాన్ని జూమ్ చేసి చూపించండి. ఇది రాజు, నేను, ఈమెను డైరెక్టర్, సంజన డైరెక్టర్, ఉదయ్ మా మమ్మీ మా డాడీ, ఇంట్లో పనివాళ్ళు ఇద్దరు, తన అవినాష్ డీసీపీ కొడుకు, సంజన వాళ్ళ డాడీ, ఇక్కడ సంజన వాళ్ళ మమ్మీ. మరి 2 గ్రాములు అది ఏమైతే అనుకుందో నోట్లో వేసిందని 2 గ్రాములు వేసినా కూడా బర్త్డే పార్టీలో చాలా కాన్షియస్గా ఉందా? ఇవన్నీ పనికిమాల చర్యలండి. శేఖర్ భాష అని ఒక పోరంబోకోడు నేనేదో ఆధారాలు మాట్లాడుతా అని ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం తప్పితే రాజుతో నీ పిల్ల మీద చేసినటువంటి అఘాయిత్యం కానీ అన్యాయం కానీ కోర్టులో ఈ పోరంబోకోడు చూపించే ఎవిడెన్స్లతో కొట్టేస్తారా? మరి రావచ్చు క్వాష్లో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లే? ఛార్జ్ షీట్ కూడా స్పీడ్గా ఫైల్ చేయించుకోవచ్చుగా, లోయర్ కోర్టులో డిశ్చార్జ్ చేసుకోవచ్చుగా, ఎందుకు చేయట్లే? అసలు పోరాటం మొదలైన సబ్జెక్ట్ ఏంటి, వీడు తీసుకెళ్దామన్న ప్రయత్నం ఏంటి, వీడి మీద పెట్టుకున్నటువంటి మచ్చలేంటి? వీడి చరిత్ర తిన్నంగా లేదు, వీడి బతుకోడు తిన్నంగా లేదు, వీడి బతుక్కి నీతులు అగ్రీవుడిగా మాట్లాడుతూ ఉంటారేంటి? నాకు అర్థంగా కడుతున్నా. వీడి కిందంత నలుపు పెట్టుకుని వీడు దొంగ, వీడు ఎక్కడో అరకు తీసుకెళ్ళి నా దగ్గర ఫోన్ కొట్టేశాడు, వీడు ఆల్రెడీ పిల్లల మొండలు ముట్టాకోరుడు, చెల్లి అని చెప్తా ఒక దాని ఇంట్లో పెట్టుకుంటాడు, అది చెల్లి కాదు, ఆడితో సహజీవనం చేసే అమ్మాయి, వీడి బతుకి వీడి చరిత్రదని ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. దీని మీద క్వాష్కి ఎప్పుడు వెళ్ళాడు? కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? క్వాష్ చేసిందా? స్టే ఆన్ ప్రొసీడింగ్స్ చేసిందా? ఇది చెప్పాలి కదా. ఈ ఎఫ్ఐఆర్ మీద, వీడి మీద పెండింగ్ ఉన్న ఎఫ్ఐఆర్ మీద వీడు తీసుకున్న లీగల్ కాగ్నిషన్స్ ఏంటి? మనం చెప్పం. వీడి మధ్య పెద్ద రాయుడు వీడు రాస్తాడని విషయంలో ఈ అమ్మాయి విషయంలో వచ్చేస్తాడు. ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి వినండి, ఈ ఆడియోలో తిట్టిన బూతులు వినండి, ఈ ఆడియోలో మాట్లాడిన మాటలు. అబ్బాయి మరి నీ ఆడియో ఉన్నాడు వినిపిస్తా ఉన్నాం, ఆ అమ్మాయి దగ్గర తెప్పించుకో ఒకసారి మాకేమన్నా మళ్ళీ వినిపిస్తాడు. మంచి ఏది ఫిలిం వాడికి మధ్యలో పంపించి కింద కమెంట్లు చూడమని చెప్పి చచ్చిపోద్ది కాలిపోద్ది అని చెప్పి ఇది పెట్టి కదా ఆడియో ఉందా? నీకు ఫార్వర్డ్ చేయలేదా? చేపించేది అంటే ఏంటి మీ అన్ని? వీడికి ఒక పెయిడ్ టీం ఉండదు బోగ్గడికి, ఆ పెయిడ్ టీమ్ తో కింద కమెంట్లు పెట్టించిన స్క్రీన్ షాట్ తీసి సైకలాజికల్ గా బాధపడుతున్నట్టు నాకు ఎక్కడో అనిపిస్తుంది. ఆడి కోసం నేనైతే హాస్పిటల్ కానీ డబ్బులు అయితే ఖర్చు పెట్టి తెలుసుకోలేదు, కానీ ఒకవేళ ఏదైనా కావాలని నుంచి ఆ సాయం అంటే మరి చెప్తాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చేస్తానని చెప్తాడు వీడు. 1 కోటి రూపాయలు ఈ పిల్లకంటే 1 కోటి నా వాళ్ళకెళ్ళకంటే వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వీడు రాస్తాడు నేను సినిమాలు ఎన్ని అదేం డబ్బులు అంతా రెమ్యూనరేషన్ అంతా నా డబ్బులు వచ్చింది. బాబోయ్ మరి కింద కామెంట్స్ లో అన్ని ఆయనకి పాజిటివ్ గా వచ్చేయండి అని అడగండి, దానికి కాలిపోద్ది. అమ్మాయిలు ఉన్మాదంగా ఎవరైతే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయి నిన్న ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడిందో, ఆ తర్వాత ఆ పిల్లకి ఆ ఛానల్లో ఆ వీడియో కింద ఉన్న కమెంట్లు ఈడి టీంతో పెట్టించుకుని దిక్కుమాల కమెంట్లు సేమ్ ప్రొఫైల్ అన్ని చోట్ల పెడుతూ ఉంటారు. పెట్టిన కమెంట్లు స్క్రీన్ షాట్లు పెట్టి మధ్యవర్తి ఒకరికి చూడండి, ఈ అమ్మాయికి చూపించి కాలిపోయేటట్టు చేయండి. ఏం ఉన్మాదురా నువ్వా? మానసికంగా నీ స్థితి ఏంటి? మరి సైకాలజిస్టులు ఎవరైనా రావాలి, ఇలాంటి చర్చలో కూర్చోవాలి. ఈ పిల్లది ఆడది మొత్తం ఇద్దరిది చూడాలి. ఒక గదిలో పెట్టి నేను కొడేస్తాడమ్మా మీ ఆయన, పూతులు తిట్టేస్తాడు. నువ్వు తిరగబడవా? తిరగబడరా? ఆడవాళ్ళు తిరగబడరా? ఆడవాళ్ళు అంటేనే మొగుడు కొట్టినా తిట్టినా వదిలేసినా ఏం చేసినా వాళ్ళు ఏం పూతులు మాట్లాడకుండా ఏమండి ఏంటిది నా పాదాలు చెంతన పడి ఉండాలా? ఈ విషయాలన్నీ ఈ అమ్మాయి పట్ల జరిగిన అన్యాయానికి ఎలా ఈక్వల్ అవుతాయి, ఎలాగా నల్లిఫై చేస్తాయి? కోర్టు కన్సిడర్ చేస్తుందా? అంటే కాల్ రికార్డింగ్స్, వాయిస్ రికార్డింగ్స్ లో కూడా కొంచెం తను సైకో ఉన్నట్టు ఆ వాయిస్ కానివ్వండి, ఆ బిహేవియర్ అలాగే కనిపించింది కదా సార్. అలాంటి ఆధారాలతో 493 అట్రాక్ట్ అవుతుంది. లీగల్ జూరిస్ప్రుడెన్స్లో ఎవరైనా న్యాయ కోవిదులు, మేధావులు, న్యాయ నిపుణులు చెప్పి మన కేసును కొట్టించేస్తానంటే కొట్టించేమని చెప్తున్నావు. తప్పు ఎక్కడ చెప్తున్నావు? కేసు కట్టాం, మా దగ్గర ఉన్న ఆధారాలు చెప్తున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో వాళ్ళ భయం ఏంటి? ఆధారాలను ఎందుకు స్ట్రెస్ చేయలేరు? దాని ముందు దాని వెనక తోకలు కట్ చేసి చాలా చూపించారు.
మేమైతే పూర్తి క్లిప్ ఇచ్చేస్తాం కదా పోలీసు వాళ్ళకి కానీ కోర్టుకి కానీ. కొరాబరేట్ ఎవిడెన్స్ కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ దాకా మా దగ్గర ఉన్నాయని ఇస్తాం. ఇగో అమ్మాయి అరిసింది, సైకోయిస్టిక్గా అరవడం వల్ల ఆ అమ్మాయికి నేను కడుపులు చేయడం జస్టిఫికబులే అనడానికో కోర్టు కొట్టేసిందనుకో ఓకే. అమ్మాయి అలా అరిసింది కాబట్టి అమ్మాయి పట్ల నేను బయట రోడ్డు మీద గెట్టేయచ్చు జస్టిఫికబుల్ అనడానికో కేసు కొట్టేమనండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కోర్టులో కేసు ఉంది, మీడియా ట్రయల్స్ మేము చేస్తున్నాం అన్నాడు. ఓ బొగ్గా నెట్టుకొచ్చి 3 వారాల నుంచి ఆడ కూర్చోబెట్టాడు 4 వారాల నుంచి. మేము ఎక్కడ మీడియా ట్రయల్స్ చేస్తున్నాం? ఇలా ఉన్న నా ఫేస్ వితిన్ 3 డేస్లో నన్ను కొట్టి నా ఫేస్ అంతా ఇలా చేశాడు. ఇప్పుడు దాకా ఎవరికి వినిపించినటువంటి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమన్నా మాకు ప్రెజెంట్ చేయగలుగుతారు? అవి ఫ్లైట్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోతాను, నాకు ఆ దెబ్బ అంత దెబ్బ తగిలింది. అండ్ అదే రాస్తారు మరి వాళ్ళ పేరెంట్స్ పోయింది ఇదే సంవత్సరంలో నన్ను ఫ్లైట్ ఎక్కించే 1 డే ముందు వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. యూఎస్ నుంచి వస్తున్నాను, డ్రగ్ కేసు అని ప్రిజన్కి తీసుకెళ్లారు. అంటే అమ్మాయి తరపున ఏం అన్యాయం జరిగినా ఎక్కడ మాడకూడదు. ఆ పిల్ల కాముగా ఒక మగాడితో ఉంటా, ఒక మగాడి సంరక్షణలో ఉంటా, ఆడే ఇంకో మగవాళ్ళని తీసుకొచ్చి పార్టీలు పెట్టి ఆడే పార్టీలు చేసి ఆడే పరిచయాలు పెంచేటట్టు చేసి ఆడే అనుమానించి అద్భుతమైన రికార్డింగ్ ఈ ఛానల్ ముఖంగా నేను ప్లే చేస్తా. ఈ కాల్ ఇది అయిపోయిన తర్వాత మీ ప్రేక్షకులందరికీ ఇవ్వండి. పెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తానని అన్నావు కదా అని అడిగితే పెళ్ళి రిజిస్ట్రేషన్ జరగని పని. నువ్వు కావాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళు, నేను నీకు తాళి కట్టానన్నది మర్చిపోయా. ఈ మాటలో స్వయంగా రాజ్ తరుణ్ మాట్లాడినటువంటి మాటలో మేము ఏదైతే ఇప్పుడు దాకా ఓన్లీ పోలీస్ హైయర్ ఆఫీషియల్స్ మాత్రమే ఇచ్చామో, ఇప్పుడు దాకా ఏదైతే డార్మెంట్గా ఉంచామో, దేని ఆధారితంగా అయితే 493 నమోదైందో వన్ అమాంగ్ దోస్ ప్రైమ్ ఎవిడెన్సెస్ని మేము ప్రజల ముందు తీసుకొస్తాం. ఇప్పుడు రోజు ఈడు ఈ బొగ్గడు ఆడి గౌరవం ఎందుకేమనంటే గౌరవప్రదమైన చర్యలు చేయట్లా, ఆడి గౌరవం ఎందుకేమనంటే గౌరవప్రదమైన యుద్ధం చేయట్లా. సిగరెట్ బూతుగా చూపెట్టావు, మందు బూతుగా చూపించావు, బూతుగా కాదు అవి చెడు అలవాట్లుగా చూపించావు. నా చెల్లికున్నా మీకున్నా నాకున్నా ఎవరికున్నా చెడు అలవాట్లు వేరు, చెడు వ్యక్తిత్వం వేరు. చెడు అలవాట్లు ఉన్నందరూ చెడు వ్యక్తిత్వం ఉండేటట్టయితే ఏ అలవాట్లు లేకుండా చిన్న చిన్న పిల్లల మీద అగాయిత్యాలు చేస్తున్నటువంటి రాక్షసుల్ని ఏ క్వాలిటీలోకి ఏ కేటగిరీలోకి తీసుకెళ్తాం? వెన్ ఇట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్, అడ్రస్ ఇట్ యాజ్ అ బ్యాడ్ హ్యాబిట్, నాట్ యాజ్ అ బ్యాడ్ క్యారెక్టర్. సిగరెట్ మందు అనేటువంటి వాటికి నువ్వు బ్యాడ్ క్యారెక్టర్ని ఆపాదించేస్తున్నావు. ఈ అమ్మాయి డ్రగ్ తీసుకుందని ఒకడు, డ్రగ్ పెడలని ఒకడు, ఆ అమ్మాయి డ్రగ్ అలవాటు చేసిందని ఒకడు. నాకు అర్థంగా కడుతున్నానండి. మాలవి మలవత్తరి ఈ పిల్లమే కేసు పెడుతుంది, రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ మాత్రం ఈ పిల్లమే కేసు పెడతారు, రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఈ పిల్లమే కేసు పెడతారు. కొత్తగా ఎవరి పిల్లతో 2 రోజుల క్రితం కూడా మాట్లాడి శేఖర్ బాస్ అక్కడ మమ్మల్ని టార్చర్ చేస్తున్నానని చెప్పిన వాళ్ళు వెళ్ళి ఈ పిల్లలే గొంతులో డ్రగ్ చేసింది అంటారు. ఎంతమంది ఇన్ని కేసులు దీనికోసం ఉన్నాయి? వాళ్ళ నాన్న ఉన్న టాటానా బిర్లానా, వాళ్ళ నాన్న ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసరా, మామూలు అమ్మాయి కదా, మీలా అలా కామన్ గర్ల్. అయితే ఇంకొకటి నేను మేడం ఇప్పుడు ఇంత కామన్ గర్ల్ మీద యుద్ధం ఏంటి? మాలవి మల్హోత్రాల జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ అభాగ్యురాల మీద యుద్ధాలు ఏంటి? మొత్తం కలిపి పిల్లల మీద ఇప్పుడు 7 కేసులు ఉన్నాయి. ఎందుకంటేనండి అయ్యయ్యో అదేంటో పాపం 2022 తర్వాతే జరుగుతాయండి, మాలవి మల్హోత్రా పరిచిన తర్వాత జరుగుతాయండి. దీని గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. మాట్లాడితే ఈ పిల్ల లంచ్ అడగాలి అంబడి కొడగానే మాట్లాడుతుంది. ఈ విషయం గురించి వాళ్ళ నాన్నగారిని అడిగితే డైరెక్ట్గా, అంటే మీరు చూసే ఉంటారు, సో వాళ్ళు జస్ట్ సినిమాల్లో మాత్రమే నటించే వ్యక్తులు, ఫ్రెండ్ మాత్రమే, సో కో యాక్టర్ మాత్రమే, అలాంటిది ఏదీ లేదని వాళ్ళ నాన్నగారు వివరణ కూడా ఇవ్వడం మీరు వినే ఉంటారు కదా. పిల్ల పాపలతో వీడియో ఒకసారి ఓపెన్ చేయి. పాప వాళ్ళ నాన్నగారు చాలా మంచి సంస్కారవంతమైన వ్యక్తి. పాప ఆయన సద్బ్రాహ్మణులు చెప్పిన బ్రాహ్మణ సంఘాలు ఎవరితో కూడా మాట్లాడించారు. ఆయన మన అంత సద్బ్రాహ్మణులు కూడా ఇప్పుడు కూడా మద్యం మాంసంతో ఎందుకుంటున్నారు అనేటువంటిది నాకు తెలియదు. ఆయన దగ్గర చూపిస్తాం కానీ ఫేస్ బ్లర్ రేసి చూపించండి. ఆయన బీపీలు షుగర్లు ఉన్నప్పుడు మాత్రం రోజు మాత్రం ఈ రకంగా మందు సేవింత ఒక బాటిల్ ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్స్ తాగుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, బాటిల్ కింద. అదేంటన్నది కూడా ఒకసారి చూపించండి. అట్ ద సేమ్ టైం మరి ఈ అమ్మాయి ఏమో రాజ్ తరుణ్కి గర్ల్ ఫ్రెండ్ అని ఒకసారి, జస్ట్ లివింగ్లో ఉన్నారని ఒకసారి చెప్తుంటే,
లివిన్లో ఉన్న అమ్మాయితో పిల్లా పాపల్ని కనమని చెప్పి తల్లిదండ్రులుగా కొడుకు ఆశీర్వదించారా? మరి ఎవరు చర్చకి తీసుకురారే?